గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఈశానా సర్వవిద్యానామీశ్వర సర్వభూతానా బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సా శివోం. సర్వం శ్రీ పరమేశ్వరార్పితం. పరాభావన సంవత్సరంలో వృశ్చిక రాశి వారి యొక్క ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఆర్థికంగా ఏమన్నా నిలబడేటువంటి మాసాలు ఉన్నాయా? అనారోగ్య సమస్యలు ఏమైనా ఎదుర్కొంటున్నారా? ఎటువంటి విధంగా మీకు ప్రమాదాల నుంచి బయటపడేటువంటి మార్గాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకున్నట్లయితే, ముందుగా వృశ్చిక రాశి వారి యొక్క ఆదాయం 11 గాను, వ్యయం 5 గాను, రాజపూజ్యాలు 2 గాను, అవమానం 6 గాను చెప్పడం జరుగుతోంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కుటుంబంలోనే అనేకమైన కలతలు ఏర్పడుతున్నాయి. మీ మాటకు గౌరవం తగ్గిపోతుంది ఈ సంవత్సరంలో. పైగా ఆర్థికంగా కూడా కొంత దిగేటువంటి అవకాశం. అప్పులు ఊపి వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా కాస్త ఇబ్బందులు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ప్రథమాంకంలో మీరు పడేటువంటి ఇబ్బంది ఆర్థికంగా అంతా ఇంత ఉండదు. ద్వితీయాంకంలో మాత్రం కాస్త ఊరట కలుగుతుంది. వ్యాపారాలు ప్రారంభం చేసి ఏదన్నా సాధిద్దాము అనేటువంటి ఆలోచనతో మీరు వ్యాపారాలు ప్రథమాంకంలో పెట్టినా సరే కలిసి వచ్చేటువంటి సూచన ఎక్కడా కనిపించడం లేదు. కేవలము పేపర్ వర్క్ మాత్రమే చేసుకోండి. ఈ సంవత్సరంలో మొదటి అంకంలో ఈ వృశ్చిక రాశి వారు వ్యాపారం గురించి ఆలోచన, ఆచరణ ఏ విధంగా ఉండాలి మాత్రం చూడండి తప్ప ప్రారంభం చేయవద్దు. ద్వితీయాంకంలో ప్రారంభం చేసుకోండి, కాస్త ఊరట కలుగుతుంది. ఇక విద్యార్థులకి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇతరతర రంగాల్లో కూడా మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ప్రథమాంకం అద్భుతంగా ఉంటుంది. ద్వితీయాంకం కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం గోచరిస్తోంది. స్థిరాస్తులు అనేటువంటివి ఖచ్చితంగా ఈ ప్రథమాంకంలో మీరు కొనుగోలు చేస్తారు. ద్వితీయాంకంలో వాటిని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో అప్పులు బాధ కొంచెం తగ్గేటువంటి అవకాశం ఏర్పడుతోంది. వృశ్చిక రాశి వారికి తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది కొంచెం వచ్చేటువంటి అవకాశం ద్వితీయాంకంలోనే ఉంది. ప్రథమాంకంలో ఎక్కడా వచ్చేటువంటి అవకాశం కనిపించడం లేదు. పైగా వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి అమ్మేయడానికి ఎక్కువ చూస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా మంచి మంచి వాళ్ళతో స్నేహాలు చేయడం, వారి ఆలోచన ధోరణిగా నేను అలాగే ఉండాలి అని ప్రయత్నం చేయడం, ఈ ప్రయత్నంలో మీకు కావలసిన ధనం కోసం ఇబ్బంది పడుతూ విలువైన వస్తువులు అమ్ముకోవడం అనేటువంటి ప్రథమాంకంలో జరుగుతాయి. ఇక రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్లో ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక ద్వితీయాంకం అద్భుతంగా ఉంటుంది. రైతులకి ప్రథమాంకం చాలా బాగుంటుంది, ద్వితీయాంకం మాత్రం ఇబ్బంది పెడుతుంది. వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ప్రథమాంకం అద్భుతంగా ఉంటుంది, ద్వితీయాంకం ఇబ్బంది పెడుతుంది. సంతానం కోసం చూసే వాళ్ళకి ప్రథమాంకం ఇబ్బంది, ద్వితీయాంకం అద్భుతంగా ఉంటుంది. వ్యవస్థపరంగా చెప్పాలంటే కనుక వృశ్చిక రాశి వారికి ద్వితీయాంకమే అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ప్రమాదాల విషయంలో ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఎడమవైపు, కుడివైపు ఈ భాగం అంతా కూడా చిక్కుకుపోవడం కానీ, ప్రమాదాలు జరిగినప్పుడు ముఖం మీద సంబంధించినటువంటి ఇబ్బందులు ఎక్కువ కలుగుతున్నాయి. కావున ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, హెల్మెట్లు ధరించని చెప్పడం జరుగుతుంది. ఈ వృశ్చిక రాశి వారు ప్రతి నిత్యము కూడా రుద్ర నామం పఠించడం లేదా శివతాండవాన్ని వింటూ ఉండడం, సోమవారము, ఆదివారము కొబ్బరి నూనెతో శివాలయంలో దీపారాధన చేయడం అత్యంత అద్భుతంగా కలిసి వస్తుంది. ప్రతిరోజు కూడా భస్మాన్ని అడ్డంగా ధరించండి, ఈశ్వర కటాక్షం కలుగుతుంది. వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవ నమ సంవత్సరంలో అద్భుతమైన ఐశ్వర్యకరమైన ఆనందకరమైన జీవితాన్ని ఎలా పొందబోతున్నారో ఎనలేనటువంటి గత 10 సంవత్సరాలుగా వీరు ఎదురు చూస్తూ ఉండబడినటువంటి సువర్ణపు యుగంగా భావించగలిగారు. వీరికి వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము,
అనురాధ నక్షత్రంలో 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. రాశాధిపతి కుజ భగవానుడు. ఆ కుజ భగవానుడే ఈ సంవత్సరం మంత్రివర్యులు కూడా అయ్యారు. కనుక ఈ వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారమే. అంటే గత 10 ఏళ్ళుగా పడి ఇప్పుడు వీరికి సువర్ణపు యుగం ప్రారంభమైందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. వీరి యొక్క ఆదాయం 11, వ్యయం 5. చూడండి వీరు ఎంతటి అదృష్టవంతులో. 6 రూపాయలు మిగిలించబోతున్నారు. అనగా స్థిరాస్తులు, చరాస్తులు, గృహాలు, వ్యాపార అభివృద్ధి, గతంలో ఉన్న లోన్స్ను క్లోజ్ చేయడము, కొత్త వ్యవసాయ క్షేత్రాలు, ఫామ్ హౌసు, విల్లాలు కొనుగోలు చేస్తూ ఉన్నతమైన, ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందబోతున్నారు. రాజ్యపూజ్యం 2, అవమానం 6. కనుక వెన్నంటే అధికమైన శత్రువులు ఉన్నారు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అలాగనే రాశాధిపతి కుజభగవానుడు మంత్రివర్యులు అవడం వలన పోలీస్ శాఖతో, రక్షణ శాఖతో, ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టరేట్, సెక్రటరీ ఉద్యోగాల్లో ఉండబడిన వారితో విభేదాలకు అవకాశం ఇవ్వద్దు. వీలైనంత వరకు సమన్వయంగా వెళ్ళగలిగితే శత్రువులు అభివృద్ధి కాకుండా ఉంటారు. ధనవాక్కు కుటుంబ స్థానాధిపతి దేవగురు బృహస్పతి రాజు అవ్వడం వలన మీ విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారంలో అనంతమైన సంపద, ఆధ్యాత్మిక చింతనతో కూడుకొని దేవతా దర్శనం వలన 100 మార్పు కాబోతుందని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ రాశాధిపతి శని భగవానుడు, అక్కడ రాహు ఉన్నాడు. కనుక దయచేసి బంధువులు కదా, మిత్రులు కదా, స్నేహితులు కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ సిగ్నేచర్స్ పెట్టడం, చెక్కులు ఇవ్వడం, ఇల్లు తాకట్టు పెట్టడం, మాటను వాగ్దానం చేశారా వారు తెలివిగా తప్పించుకొని మిమ్మల్ని ఇబ్బంది గురి చేసే శత్రువులు పొంచి ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. పంచమ స్థానాధిపతి రాజు అవడం, అక్కడ శని భగవానుడు ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్ర, పుత్రిక, సంతాన రాజయోగము, పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, పిల్లలను ఉన్నతంగా ఏదైతే తీర్చిదిద్దాలి అని మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేరబోతుందని చెప్పి గమనించాలి. కనుక సాఫ్ట్వేర్ రంగంలో, హార్డ్వేర్ రంగంలో, వ్యవసాయ సోదరీమణులకు, అనేక రంగాల వారందరికీ ఇది సువర్ణపు యుగంగా భావించగలగాలి. వీరు ఈ సంవత్సరము 31/5/2026 అధిక జ్యేష్ఠమాస పూర్ణిమ ఆదివారం సందర్భంగా మరియు 9/11/2026 కార్తీక మాస అమావాస్య సందర్భంగా ఈ 2 రోజులు జ్యేష్ఠ నక్షత్రం రోజు రావడం వలన ముఖ్యమైన పనులు, దూరావాయు జల ప్రయాణాలు, వ్రాతకోతలు, క్రయ విక్రయాలకు దూరంగా ఉండగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి. ఈ వృశ్చిక రాశి జాతకులకు రాశాధిపతి కుజుడు అవ్వడం, ఆయన మంత్రివర్యులు అవ్వడం వలన ఉజ్జయినిలో మహాకాళేశ్వర స్వామివారి యొక్క దర్శనం, కాలభైరవ స్వామివారి యొక్క హోమము మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది. అదే కాకుండా మనిషి శరీరంలో ప్రవహించే రక్తము ఎరుపు రంగులో ఉంటుంది. కుజుడు రక్తవర్ణం, రక్తగంధం, రక్త పుష్ప మాల్యామృతపద శోభితం అనేలా చెప్పుకుంటాము. కళ్ళు ఎర్రబడకుండా కాపాడుకోగలగాలి. శరీరంలో రక్తహీనత వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే గుండె జబ్బులు, శ్వాసనాళాలు, నాలుక, ఆహారము, ఉత్పత్తులు, వాహన ప్రమాదాలు స్వల్పంగా కనపడుతున్నాయి. కనుక స్వీయ నియంత్రణ. బైక్లో వెళ్ళేవారు తప్పక హెల్మెట్ ధరించండి. కారు ప్రయాణం చేసేటప్పుడు మితిమీరిన వేగం పనికిరాదు. సీట్ బెల్ట్ పెట్టుకోండి. మీరు బార్డర్ దాటారా అంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు. ప్రభుత్వ చలానాలను సకాలంలో కట్టుకోవడము, సకలమైనటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో ఆ ఉజ్జయిని మహాకాలుడి యొక్క దర్శనం, కాళభైరవ స్వామి యొక్క సేవ, ఈ యొక్క షట్చక్రాలను అదుపులో ఉంచుకోవడము, ప్రతి మంగళవారం పూట మెడిటేషను, ఈ మూలాధారం సహస్ర చక్రాలను
సంపూర్ణంగా శ్వాస మీద ధ్యాస ఉంచుకొని వీటిని వికసింప చేసుకోగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. 2026 సంవత్సరంలో వృశ్చిక రాశిలో ఉన్న దాంపత్య జీవితం ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి. పర్వ 2026 సంవత్సరంలో వృశ్చిక రాశిలో ఉన్న వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది? ఏంది ఏ వ్యాపారం ఏ వ్యాపారస్తులకైనా బాల బాగా. ఈ సంవత్సరం బాధ కదా 2026 సంవత్సరంలో వివాహం అవ్వడం వల్ల వివాహం అవుతుంది ఆ, నిదానంగా అయింది వృశ్చిక రాశిలో. ఒకసారి చూడండి, అయింది ఏంది వివాహం అవ్వడం వల్ల వివాహం. అయింది నిదానంగా అయింది 3 నెలలకి అయింది 2026 సంవత్సరంలో వృశ్చిక రాశి వారి ఆరోగ్యం ఎలా ఉంటుంది? రోగాలు నొప్పులు ఇవన్నీ తగ్గుతాయా లేకపోతే కొత్త ఏమైనా వచ్చే అవకాశం ఉందా? బాల ప్రతి రోగాలు 2026 సంవత్సరంలో సినిమా రంగం వారికి ఎలా ఉంటుంది? కొత్త సినిమాలు ఏమైనా తీయొచ్చా? తీసిన సినిమాలు హిట్ అవుతాయా? అయితే నిదానంగా నిదానంగా. 2026 సంవత్సరంలో ఉద్యోగాలు పోయిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయా? కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేస్తే అలా ఉంటుంది. బాల వాళ్ళ కొత్త ఉద్యోగాలు ఏమైనా వస్తాయా? ప్రతి నిదానంగా వస్తాయి కొత్త ఉద్యోగాలు ప్రయత్నం చేస్తే ఉద్యోగాలు వస్తాయి. వస్తాయి 2026 సంవత్సరంలో కొత్త ఇల్లు ఏమైనా కట్టుకుంటారు? కొత్త ఇల్లులు కానీ పొలాలు కొనడం కానీ కట్టడు కొత్త ఇల్లు కట్టే అవకాశం, నిదానంగా భూములు ఏమైనా కొనే అవకాశం ఉందా? కొంటే కొంటారు. 2026 సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టచ్చా? ఏదైనా వ్యాపారం చేయొచ్చా? ఐదులో వ్యాపారం మొదలు పెట్టచ్చు. మంచిది ఇప్పుడు 2026లో వృశ్చిక రాశి వారికి చాలా సమస్యలు ఉన్నాయని చెప్పారు కదా, వాటి పరిహారాలు ఏం చేసుకోవచ్చు? జమ్మి చెట్టు పూజ జమ్మి చెట్టు పూజ, మంగళూరు సూదాన్ని పెట్టడం అమ్మవారి గుడి బొమ్మను పోచమ్మ గుడికి వృశ్చిక కష్టాలు. రాశిలో చిన్నపిల్లలు ఉంటారు కదా, వారికి ఏమైనా జబ్బులు కానీ ఏమైనా గడ్డాలు కానీ పోవాలంటే ఏం చేయొచ్చు? పరిహారం ఏం చేయొచ్చు? కోడిగుడు నిమ్మకాయ కొబ్బరికాయ తిప్పేయటం ఎర్రనీళ్ళు తిప్పేయటం ఏ రోజు తిప్పొచ్చు? ఆదివారం గురువారం